ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ ఏపీలో అడుగుపెట్టబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇస్తున్న సమాచారం మేరకు 8వ తారీఖున దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ పుట్టినరోజుని ఘనంగా జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. దీనికోసం ఆ పార్టీ పీసీసీ చీఫ్, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కీలక నేతలందరినీ కూడా కలుస్తూ వాళ్ళని విజయవాడ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. విజయవాడలోనే ఒక భారీ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. దానికోసం సోనియా, రాహుల్ ఇద్దరు కూడా రాబోతున్నట్టుగా షర్మిల ఆఫీస్ చెప్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ గానే దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు విషయం పక్కన పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి మావాడు అని క్లెయిమ్ చేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఇది ఒక ముఖ్యమైన భాగం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే వైఎస్ రాజశేఖర రెడ్డి. జగన్ కంటే కూడా షర్మిలయే, అలాగే కాంగ్రెస్ పార్టీయే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన సొంతమైనటువంటి వ్యక్తులు లేదా సంస్థలను ఒక చెప్పే ప్రయత్నం, ప్రజల్లోకి బలంగా ఆ ఇష్యూని తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. అందుకనే సాధారణంగా ఇక్కడికి రావడానికి ఇష్టపడని లేదా కుదరని సోనియా, రాహుల్ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయడు. పైపెచ్చు వైఎస్ఆర్సీపీ ఏదైతే జగన్ రెడ్డి పార్టీ ఉందో ఘోరంగా ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి మనకు తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి నాయకులు చాలా మంది పార్టీ మారాలనుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి వెళ్లే పరిస్థితి లేదు. అటు టీడీపీ లేదా జనసేన నుంచి దానికి అంగీకారం వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కాబట్టి వాళ్ళకి వెళ్ళడానికి ఉన్న మరొక ఛాన్స్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి నాయకులను కనుక ఆహ్వానిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుంది ఏపీలో అనేది అధిష్టానం భావిస్తుంది. షర్మిలారెడ్డి కూడా అదే భావిస్తున్నారు. అందుకోసమే ఈ 75వ పుట్టినరోజుని వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన 75వ పుట్టినరోజును ఘనంగా జరిపే ప్రయత్నం. దీనికి సోనియా, రాహుల్ వస్తారు. మరోవైపు అదే టైంలో అటు వైసీపీ కూడా అంతే ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని జరపడానికి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. సో ఓవరాల్గా ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ చూడబోతున్నాం మనం ఏపీలో 8వ తారీఖున. అటు కాంగ్రెస్, ఇటు వైసీపీ రెండూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మావాడు అంటే మావాడు అంటూ ఆయన ఇద్దరు బిడ్డల ఆధ్వర్యంలో ఉన్న రెండు పార్టీలు కూడా పోటాపోటీగా సభలు, కార్యక్రమాలు నిర్వహించబోతున్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. కానీ సోనియా, రాహుల్ రావడం విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక ఇష్యూని అయితే ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఇది వ్యక్తిగతంగా నా వ్యూ అనుకోండి, ఏమైనా అనుకోండి. సరిగ్గా రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో నేను అప్పుడు జర్నలిస్ట్గా ఢిల్లీలోనే పనిచేస్తున్నాను. రాష్ట్రానికి సంబంధించిన విభజన ఖచ్చితమని తెలిపోయింది. తెలంగాణ ఏర్పాటు కూడా అనివార్యమని కూడా అర్థమైపోయింది. కానీ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు కూడా అప్పుడు పార్టీకి సంబంధించిన కీలక నేతలుగా పనిచేసిన హైకమాండ్ లెవెల్లో జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ వీళ్ళిద్దరు ఇళ్ల ముందు, ఆఫీసుల ముందు అర్ధరాత్రి వరకు కూడా పడిగాపులు కాసేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఏపీ నుంచి కావచ్చు, అటు తెలంగాణ నుంచి కావచ్చు, ఆయా ప్రాంతాలకు సంబంధించిన నేతలందరూ కూడా వాళ్ళని కలుస్తూ ఉండేవారు. రాష్ట్ర విభజన పట్ల తమ అభిప్రాయాలు చెప్తూ ఉండేవారు. సో రాష్ట్ర విభజన జరగడం అనేది తప్పనిసరి. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షను కూడా నెరవేరాల్సిందే. సో తెలంగాణ ఏర్పాటు పట్ల ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఏపీని విభజించడం అనివార్యమని తెలిసిన తర్వాత కూడా అది జరిగిన విధానం, రాష్ట్ర విభజన జరిగిన విధానం ఏపీ ప్రజల్ని తీవ్రంగా గాయపరిచింది, వాళ్ళ మనసుల్ని. కాంగ్రెస్ పార్టీకి తరతరాలుగా ఇక్కడ ఒక పట్టుకొమ్మలుగా ఉన్న సామాన్య ప్రజానీకం, పేద ప్రజలు, క్షేత్రస్థాయిలో ఉండే ప్రజలు అందరూ కూడా తమ మనసులు బదులైపోయినా చెప్పాలి ఆ టైంలో. అందుకనే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి డిపాజిట్లు కూడా రానివ్వలేదు. తర్వాత జరిగిన 2014 ఎలక్షన్లో కావచ్చు, ఆ తర్వాత 2019 కావచ్చు, ఇప్పుడు జరిగిన 24 ఎలక్షన్స్ కావచ్చు. 24లో కొద్దిగా శాతం మెరుగుపడింది అంటే అది వైఎస్ షర్మిల జాయిన్ అయిన తర్వాతే. ఇది కూడా చాలా చిన్నదైనప్పటికీ కూడా కనీసం ఆవిడ పోటీ అన్న ఇచ్చారు. మిగతా చోట్ల అది కూడా లేని పరిస్థితి. ఇప్పటికీ కూడా ఆ గాయాలు, వాళ్ళ మనసుల్లో తగిలిన గాయాలు అలాగే ఉన్నాయి. రాష్ట్ర విభజన పట్ల వాళ్ళకి వ్యతిరేకత లేదు. మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర విభజన పట్ల ప్రజలెవరికీ వ్యతిరేకత లేదు ఏపీలో. కానీ రాష్ట్ర విభజన జరిగిన విధానం, ఏపీని ఒక అనాథలా వదిలేసిన పరిస్థితి. మేము అక్కడ అడిగేవాళ్ళు ఏపీకి ఏమిస్తున్నారు, ఏపీకి విభజించండి, ప్రాబ్లం లేదు, కానీ ఏపీకి ఏమిస్తున్నారో చెప్పండి అంటే రైట్ డెసిషన్ ఇన్ ఏ రైట్ టైం. అదే కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్లో, ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్లో ఇదే కొంచెం చాలాసార్లు అడిగేవాళ్ళు. నేను అడిగాను, ఒకటే సమాధానం వచ్చేది. అప్పుడు పార్టీకి సంబంధించిన కీలక మనీష్ తివారీ కావచ్చు, జనార్దన్ ద్వివేది కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అప్రోప్రియేట్ డెసిషన్ విల్ బి టేకెన్ ఇన్ అన్ అప్రోప్రియేట్ టైం. ఇదే డైలాగ్, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. ఇదే తప్ప ఏపీకి ఇవి ఇస్తున్నాము, రాష్ట్ర విభజన తప్పనిసరి కాబట్టి ఏపీకి నష్టపరిహారంగానో లేకపోతే విభజనకు సంబంధించిన కొన్ని హామీలు ఇస్తున్నామనో ఏది చెప్పలేదు. ఏవో కొన్ని తర్వాత ఈ విభజన హామీల చట్టంలో పెట్టారు, కానీ వాటికి సంబంధించిన అమలు కూడా ఏమి జరగలేదు ఇంతవరకు. ఇప్పటికీ తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన ఆస్తులు ఉన్నాయి. ముఖ్యమంత్రులు పదే చర్చలు జరుపుకుంటున్నారు,
ఒక విధంగా చెప్పాలంటే రెండు వైపుల నుంచి మంత్రుల మధ్య ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదాలు కూడా జరిగిన పరిస్థితి చూసాం గడిచిన 10-15 ఏళ్లలో. ఈ 15 అంతకుముందు జరిగిన 5 ఏళ్లు ఏపీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకుల మధ్య ఈ విమర్శలు ఇవే జరిగిపోయాయి, ఆరోపణలు. విభజన జరిగిన తర్వాత ఈ 10 ఏళ్లు 2 రాష్ట్రాల మధ్య మంత్రులు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదాలు జరుగుతూ వచ్చాయి. సో ఒక విధంగా చెప్పాలంటే 15 సంవత్సరాలుగా ఇక్కడ శాంతి అనేది లేకుండా పోయింది ఈ 2 రాష్ట్రాల మధ్య. సో ఇప్పటికన్నా సరే ఆ రోజు జరిగిన విధానం పట్ల కాస్త విచారం వ్యక్తం చేయడం కానీ, లేదు ఏపీ ప్రజలకు అన్యాయం జరిగిందని ఒక మాట కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వస్తుందో లేదో చూడాలి. భారత్ జోడో యాత్రలో కొన్ని ప్రాంతాలు టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు రాహుల్ గాంధీ. ఇప్పుడు ఇక్కడ ఏపీలో ముఖ్యంగా విజయవాడకు వస్తున్నారు కాబట్టి, ఇక్కడ పొలిటికల్ క్యాపిటల్గా చెప్పుకునే విజయవాడకు వస్తున్నారు కాబట్టి ఇక్కడన్నా అలాంటి మాట అంటారో లేదో చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఖచ్చితంగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ పుట్టినరోజుని అత్యంత ఘనంగా జరపడానికి మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ పూర్తి ఏర్పాట్లు అయితే చేసింది. దీనికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రావడం పట్ల, దానికి సంబంధించిన వార్తలు బయటకు రావడం పట్ల కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక కొత్త జోష్ అయితే కనబడుతుంది. చూద్దాం ఏం చేస్తారు.